మంజూరైనాయి సార్. దాంట్లో సార్ 166 కోట్ల రూపాయల పనులు 100% కంప్లీట్ అయినాయి. 113 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. సార్ పనులు తిప్పర్తి నుండి నకరేకల్ వరకు రోడ్డు వెడల్పు పనులు 18 కోట్లు, నల్గొండ నుండి మునుగోడు వరకు రోడ్డు వెడల్పు పనులు 30 కోట్లు, కనగల్ నుండి చందూరు వరకు రోడ్డు వెడల్పు పనులు 17 కోట్లు, కనగల్ నుండి మారేపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు 12.4 కోట్లు, మర్రిగూడ ఇవన్నీ కంప్లీట్ అయినాయి సార్. 5-6 సంవత్సరాలు అయిపోయాయి సార్, ఇవి కంప్లీట్ అయిపోయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేక్ ఇవి కంప్లీట్ అయినాయి 78 కోట్లు సార్. ఇవి 5-6 సంవత్సరాల క్రితం అయిపోయినాయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ఇవన్నీ కూడా నేను కేటీఆర్ గారు పోయి శంకుస్థాపన చేసినాం సార్. ఎస్ఎల్ఎన్ కాలనీ బైపాస్ నుండి మునుగోడు బైపాస్ వరకు, విద్యాభారతి స్కూల్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు, బైపాస్ రోడ్డు పెద్దబండ నుండి కలెక్టరేట్ వరకు ఇవన్నీ కూడా 30.6 కోట్ల రూపాయలతోటి 2-3 సంవత్సరాల క్రితమే కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత సార్ కేశరాజుపల్లి నుండి అన్షెట్టి దుప్పల వరకు దుప్పపల్లి వరకు 4 లేన్ల రోడ్డు 12 కోట్ల రూపాయలు సార్. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది సార్. ఇంకోటి సార్ స్వామి వివేకానంద విగ్రహం నుండి పెద్దబండ వరకు ఈ 2 ఫేజ్లో తీసుకున్నారు. ఒకసారి 46 కోట్లు అది కంప్లీట్ అయింది సార్. ఇంకోసారి 14 కోట్లు మళ్ళీ తీసుకున్నారు, అది ఇంకా నడుస్తూ ఉంది సార్, అది కంప్లీట్ కాలేదు సార్. అట్లనే సార్ డిఈఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు 4 లేన్ రోడ్డు, కలెక్టరేట్ నుండి కేశరాజుపల్లి వరకు మీడియం సెంటర్ లైటింగు, సాగర్ జంక్షన్ నుండి కతాలగూడెం వరకు 6 లేన్ల రోడ్డు ఇది 38 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. సగం కంప్లీట్ అయింది సార్ మాయంలో, ఇంకా సగం కాలేదు, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి సార్. సార్ అట్లనే హైదరాబాద్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వెడల్పు పనులు 3.5 కోట్లతోటి సార్, అది కూడా 50% కంప్లీట్ అయింది సార్, 50% పని నడుస్తున్నారు సార్. సార్ అట్లనే మర్రిగూడ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం 46 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. 40% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయింది సార్. ఇప్పుడు 20% పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి సార్, ఇప్పుడు పని నడుస్తున్నారు సార్. సార్ అట్లనే ఈ ఆర్ఎండ్బి అతిథి గృహం సార్, అది కూడా దగ్గర పడ్డ సార్ 6.25 కోట్లు. ఆర్ఎండ్బి జిల్లా కార్యాలయం సార్ 6 కోట్లు, అది కూడా పని నడుస్తున్నారు సార్. ఇది నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు సార్. సార్ తమరు అనుమతిస్తే ఇక ఫోటోలు సార్, రోడ్ల ఫోటోలు సార్, కంప్లీట్ అయిన రోడ్ల ఫోటోలు సార్, జంక్షన్లు సార్, ఇక జంక్షన్లు సార్ ఇవన్నీ కూడా తమరు పంపిస్తాను సార్. నేను జంక్షన్లు డెవలప్ చేసినవి అన్నీ ఉన్నాయి సార్, రోడ్లు ఇవన్నీ కూడా నేను తమరు పంపిస్తాను సార్. ఉన్నాను మళ్ళీ అన్ని కలిపి. అధ్యక్ష సార్, ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు సార్. మాకు వారంటే చాలా గౌరవం కూడా ఉంది. డిమాండ్స్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఈ డిమాండ్స్ మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం కావాలని అడగాల్సింది పోయి 10 ఏళ్ళు ఆర్ఎన్బిలో ఏం చేశారో చెప్పడం కోసం డిమాండ్స్ పద్దును వాడుకుంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, ప్లీజ్ డిమాండ్స్ మీద మాట్లాడండి. పాతది ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా జనరల్ డిస్కషన్లో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అప్పుడు బట్టి గారు అప్పుడు సభలో లేరు సార్. మొన్న ప్రశ్నోత్తరాల సమయంలో ఇట్లనే వస్తే స్పీకర్ గారు ఏమన్నారంటే పద్దులప్పుడు చెప్పండి అని మా మాట చెప్పారు సార్. దానికోసమే వారిని నేను టైం అడిగినా సార్, వారి టైం ఇచ్చినా అయిపోయింది సార్, కంక్లూడ్ చేస్తున్నాం. ఇక పెద్ద ఏం లేదు సార్. ఇప్పుడు సార్ బడ్జెట్ అప్పుడు సార్ దేవరకొండ నియోజకవర్గంలో అప్పటి బాలు నాయక్ గారు గౌరవ శాసనసభ్యులు ఒక మాట అన్నారు సార్. మా నియోజకవర్గంలో ఏ మండలం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ లేదు అన్న మాట మాట్లాడారు సార్. అవాస్తవం సార్ అది. వారి 8 మండలాలు ఉన్నాయి సార్ వారి నియోజకవర్గంలో. ఆ 8 మండలాల్లో 2 మండలాలేమో నేషనల్ హైవే మీదనే ఉన్నాయి సార్. మిగతా 6 మండలాలకు మా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్లు చేసినాం సార్. సరిగో ఇది సార్, ఇది నేరోడు బొమ్మ టు నల్గొండ వయా దేవరకొండ సార్. అట్లనే దిండి టు నల్గొండ వయా దేవరకొండ సార్, ఈ రోడ్డు సార్ డబుల్ రోడ్డు. అట్లనే గుడిపల్లి టు నల్గొండ, ఇది కూడా డబుల్ రోడ్ సార్. అట్లనే పిఏపల్లి టు నల్గొండ, ఇది కొత్త మండలం అయినా డబుల్ రోడ్ అయింది సార్ దీనికి కూడా సార్. అట్లనే చందంపేట టు నల్గొండ వయా దేవరకొండ, ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. సార్ అట్లనే దేవరకొండ టు నల్గొండ, ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. ఇవి సార్ వారు ఒక్కటి కూడా కాలేదన్న మాట చెప్పినారు సార్, అది అవాస్తవం సార్. రికార్డు సెట్ చేయాలని చెప్పి తమరికి నేను కోరుతా ఉన్నా సార్.
ఇక అట్లనే సార్ ఇంకొకటి చివరిది సార్ ఇది ఇంకొకటి 3R మీద కూడా